అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం. సంగీతం వినడం ఒక గొప్ప ఆనందం, మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తుంది. అదొక అనిర్వచనీయమైన అనుభూతి. అయితే సంగీతాన్ని పాడగలగడం ఇంకా గొప్ప అదృష్టం. పూర్వజన్మలో ఆ పరమేశ్వరునికి తేనెతో అభిషేకం చేస్తే ఈ జన్మలో మంచి గొంతు వస్తుందని గాయకులవుతారని అంటూ ఉంటారు. అయితే మనలో చాలామందికి పుట్టుకతోనే మధురమైన గొంతున్నప్పటికీ, సంగీతం నేర్చుకోవాలనే కోరిక చాలా ఉన్నప్పటికీ అనేక కారణాల వల్ల సంగీతాన్ని నేర్చుకోలేకపోతుంటారు. చిన్నతనంలో ప్రోత్సహించే వాళ్ళు లేకపోవడం, ఒకవేళ ప్రోత్సహించే వాళ్ళు ఉన్నా ఆ సమయంలో మనం ఉన్న ప్రాంతంలో సంగీతం నేర్చుకునేందుకు మనకు మంచి గురువులు దొరక్కపోవడం, ఆ సంగీతాన్ని నేర్చుకునే ఆర్థిక స్తోమత అంటే ఫైనాన్షియల్గా ఎఫర్ట్ చేయలేకపోవడం, ఇలా ఎన్నో కారణాల వల్ల ఎంతో మందికి సంగీతాన్ని నేర్చుకోవాలి అనే కోరిక కలగానే మిగిలిపోతూ ఉంటుంది. అటువంటి వారందరి కోసమే ఈ సంగీత సాధనాంజలి. మనస్ఫూర్తిగా సంగీతాన్ని నేర్చుకోవాలి అనుకునే వారందరికీ నా గురువుల ఆశీర్వాదంతో నేను నేర్చుకున్న సంగీతాన్ని, నాకు తెలిసిన సంగీతాన్ని మీ అందరితో పంచుకోవడానికి నేను మీ గీతాంజలి సిద్ధంగా ఉన్నాను. ఇక నా పరిచయానికి వస్తే, నా పేరు గీతాంజలి. నేను సంగీతంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, డిప్లొమా మ్యూజిక్ చేశాను, ఆల్ ఇండియా రేడియో బి హై గ్రేడ్ ఆర్టిస్ట్. ఇంకా నా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే నా వెబ్సైట్ geetanjalimusic.in విజిట్ చేయండి. ఇక ఈ సంగీత సాధనాంజలి యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి కంటెంట్ ఉంటుంది, ఎలాంటి వీడియోస్ ఉంటాయి, ఈ ఛానల్ ద్వారా ఎటువంటి అంశాలను నేర్చుకోవచ్చు అనే విషయానికి వస్తే, కర్ణాటక శాస్త్రీయ సంగీతం, భక్తి సంగీతం, లలిత సంగీతం, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం థియరీ, అలాగే సంగీతానికి సంబంధించిన అన్ని కోణాలతో వీలైనన్ని వీడియోస్ని ఈ ఛానల్లో ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. ముఖ్యంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని మనం ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి గురుముఖత నేర్చుకుంటే ఏ విధంగా ఒక క్రమ పద్ధతిలో నేర్చుకుంటామో ఆ విధంగా ఈ ఛానల్లో వీడియోస్ ఉంచడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అంటే ఇప్పుడు ఉదాహరణకి సంగీతంలో మొట్టమొదటి చాప్టర్ ఉందనుకోండి, అందులో ఒక 12 స్వరాలు ఉన్నాయి అనుకుందాం. నేను ఆ 12 స్వరాల్ని ఒక వీడియోలో పాడేసి ఆ వీడియో అప్లోడ్ చేస్తే, మీరు ఆ వీడియోని విని ఆ విన్నదాన్ని మీకొచ్చిన విధంగా పాడి ఆ తప్పుల్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే విన్నదాన్ని అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, ఆ విన్న స్వరాన్ని, ఆ విన్న శబ్దాన్ని మళ్ళీ అదే విధంగా పలికించడానికి కొంత సాధన, సమయం రెండూ అవసరం. అందుకోసమే కర్ణాటక శాస్త్రీయ సంగీతం ఈ బేసిక్స్ అన్ని నేర్చుకోవడం వల్ల విన్నదాన్ని విన్నట్టుగా మన గొంతులో పలికించడం అలవాటు అవుతుంది. సంగీతం పాడడం అనేది అందుకే కష్టమైన విషయం. ఇప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటున్నాం అనుకోండి, ఈ మెట్టు నొక్కితే ఈ స్వరం వస్తుంది, ఈ కీ నొక్కితే ఈ స్వరస్థానం వస్తుంది అని నేర్పించే వాళ్ళు చెప్పగానే ఎవరు ఆ కీని నొక్కినా అదే స్వరస్థానం, అదే సౌండ్ వస్తుంది. కానీ గొంతు అలా కాదు. ఇప్పుడు చెప్పిన వాళ్ళు, నేర్పించిన వాళ్ళు చెప్పింది అర్థం చేసుకొని, దాన్ని అవగాహన చేసుకొని, ఆ అవగాహన చేసుకున్న స్వరాన్ని, శబ్దాన్ని తిరిగి మళ్ళీ మీ గొంతులో పలికించడానికి కొంత సమయం, సాధన అవసరం. కాబట్టి మన వీడియోస్లో మీరు నేర్చుకునేటప్పుడే చాలా మట్టుకు ఆ స్వరస్థానం మీకు అవగాహన అయ్యే విధంగా, అర్థమయ్యే విధంగా 2-3 సార్లు పాడడానికి, కలిపి పాడడానికి ఉండే విధంగా వీడియోస్ను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక ఈ సంగీత సాధనాంజలి యూట్యూబ్ ఛానల్లో వారానికి 3 వీడియోస్ ఉంటాయి. 2 ప్రాక్టికల్, 1 థియరీ. ప్రాక్టికల్ అంటే సంగీతానికి సంబంధించిన అభ్యాస గానాలు, అంటే సంగీతాన్ని నేర్చుకోవడం, సంగీతంలో ఉండే చాప్టర్స్తో సంబంధించినది. ఇక థియరీ అంటే సిద్ధాంతం, అంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ థియరీ అనేది చాలా ముఖ్యం. వాళ్ళకి కాదండి, సంగీతం నేర్చుకునే వాళ్ళందరూ కూడా మీరు నేర్చుకున్న విషయానికి వెనుక ఉన్న సిద్ధాంతాన్ని, థియరీని నేర్చుకుంటే ఇంకా సులభంగా, అర్థవంతంగా పాడడానికి అవకాశం ఉంటుంది. ఇక నన్ను చాలామంది చాలా కాలం నుంచి సంగీతానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమని అడుగుతూ ఉన్నారు. అలాగే నేను కూడా చాలామందిని చూశాను, వాళ్ళకి ఎంత సంగీతాన్ని నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నా ఎన్నో కారణాల వల్ల సంగీతాన్ని నేర్చుకోలేకపోతున్నారు. ఇక ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎవ్వరు కూడా ఒక మ్యూజిక్ ఇన్స్టిట్యూట్కో లేదా ఒక గురువుగారి దగ్గరికో వెళ్ళి సంగీతం నేర్చుకోవడం, ప్రత్యక్షంగా నేర్చుకోవడం అనేది కష్టమైన విషయమే ఈ పరిస్థితుల్లో. కాబట్టి ఎలాగో ఆన్లైన్లోనే ఇదంతా జరుగుతుంది. అప్పుడు నాకు అనిపించింది, నాకు తెలిసిన సంగీతాన్ని నలుగురికి పంచితేనే కదా దానికి సార్థకత అని. సో దేనికైనా సమయం రావాలి కదండి. ఎప్పుడో అనుకున్నది స్టార్ట్ చేయడం
చేయడానికి ఇప్పటికి సాధ్యమైంది. ఈ విధంగా సంగీత సాధనాంజలి యూట్యూబ్ ఛానల్ రూపుదిద్దుకుంది. ఈ ఆలస్యం ఎందుకు, మనస్ఫూర్తిగా సంగీతాన్ని నేర్చుకోవాలి అనుకునే వారందరికీ కూడా స్వాగతం. ఆ భగవంతుని ఆశీస్సులతో మన తర్వాతి వీడియోతో మన సంగీత సాధనని శుభారంభం చేద్దాం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి మీ సంగీత సాధనాంజలికి సాదర స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి.